హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఎన్ఐటి వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీకు తెలుగు చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చుంటే మాత్రమే ఈ జాబ్స్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏం ఉద్యోగాలను ఫిల్ చేస్తున్నారు అంటే ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ అలాగే ప్రాజెక్ట్ అసోసియేట్ అనే ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. శాలరీ పోస్ట్ను బట్టి 20,000 నుంచి శాలరీ అనేది ఉన్నాయి. ఈ జాబ్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. మన అప్లికేషన్ అనేది మెయిల్ చేయాలి, అంటే మెయిల్లో పంపించాలి. ఏ విధంగా మన అప్లికేషన్ అనేది మెయిల్లో పంపిస్తే తిరిగి మనకి రిప్లై ఇస్తారనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి నిట్ వరంగల్ అన్నారు కాబట్టి ఓన్లీ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులే అప్లై చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ అనేది ఉంటుంది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే నిట్ వరంగల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళతో పాటుగా ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులైనా సరే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి అనుకూలంగా ఈ నోటిఫికేషన్ అనేది ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్సు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కానీ క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇక్కడ తెలంగాణ అని ఇచ్చారు కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళే అప్లై చేసుకోవచ్చు అని మళ్ళీ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అండి. ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మనకి ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేది ప్రొఫిషియన్సీ అడిగారు. తెలుగు లాంగ్వేజ్లో మనకి తెలుగు లాంగ్వేజ్ సంబంధించి డీటెయిల్స్ అనేది తెలుగు లాంగ్వేజ్ అనేది మనకి వచ్చి ఉండాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వేరే రాష్ట్రాల వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మనకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే 2 ప్రాజెక్టులు అనేవి చేస్తున్నారండి. అది ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం సంబంధించి 73, 74 అమెండ్మెంట్స్ అనేవి జరిగాయి కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అంటే పంచాయతీరాజ్ మరియు అర్బన్ లోకల్ బాడీస్ సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి అందులో ఉమెన్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు ఇందులో రోల్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది అనే దానిపైన ఒక ప్రాజెక్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళు స్టడీ చేస్తున్నారు అనమాట. సో అందులో డేటా కలెక్షన్ కోసం ఈ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ అనే జాబ్స్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. అయితే సూపర్వైజింగ్ దీన్ని ఎవరు సూపర్వైజ్ చేస్తారంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో న్యూఢిల్లీకి సంబంధించి వాళ్ళు దీన్ని సూపర్వైజింగ్ చేయడం జరుగుతుంది. స్పాన్సర్ చేస్తున్నారు అండ్ సూపర్వైజింగ్ కూడా వాళ్ళే చేస్తారనమాట. ఇక డ్యూరేషన్ ఎన్ని నెలల పాటు ఉంటుందంటే 7 months పాటు ఉంటుంది. 4 జాబ్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ మరియు తెలుగు లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక ఇవి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, గ్రాడ్యుయేషన్, దాంతోపాటుగా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా వచ్చి ఉండాలన్నమాట. ఇక డిజైరబుల్ స్కిల్స్ అనేవి అడిగారు. డేటా కలెక్షన్ మరియు డేటా ఎంట్రీలో మీకు కన్నా ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇది లేకపోయినా కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎమోల్మెంట్స్ అంటే శాలరీస్ విషయానికి వస్తే పర్ మంత్ మనకి 20,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. జాబ్ మనం ఏం చేయాలి అంటే ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేసి డేటా కలెక్షన్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది PDF. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసి రాసి మళ్ళీ ఇక్కడ ఒక ఈమెయిల్ ID ఇవ్వడం జరిగింది vrdevi@nitw.ac.in.
ఈ యొక్క మెయిల్‌కి మన యొక్క సాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో దాన్ని మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 25/2/2025 నైట్ లోపు మనం పంపించాల్సి ఉంటుంది. సో, మీకేమన్నా డౌట్స్ గాని ఉంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ అనేది ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనము కాల్ చేసి వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి 2 ఈమెయిల్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. ఆ రెండిటికి కూడా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి రీసెర్చ్ అసోసియేట్ అండి. ఇది 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుండాలి. పీజీ కంప్లీట్ చేసుండాలి. దీనికి కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అనేది తప్పనిసరిగా వచ్చుండాలన్నమాట. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ మనకి లిటరేచర్ రివ్యూ, ఫీల్డ్ సర్వే కోఆర్డినేషన్, డేటా కంప్లీషన్ అండ్ అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్ పైన డిజైరబుల్ స్కిల్స్ ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. శాలరీ 30,000 పర్ మంత్ అనేది దీనికి ఉండడం జరుగుతుంది అనమాట. జాబ్ నేచర్ ఏంటి అంటే సేమ్ అదే మనకి ఫీల్డ్ సర్వే కోఆర్డినేషను, డేటా కంప్లీషన్ అండ్ అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్ ఇవన్నీ కూడా వీళ్ళకి మనం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి కూడా మన అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దాన్ని vrdevi@nitw.ac.in అనే ఈమెయిల్ ఐడికి మనము సాఫ్ట్ కాపీ అనేది పంపించాల్సి ఉంటుంది. సో, ఈ జాబ్ ఏదైతే రీసెర్చ్ అసోసియేట్ అనేది ఉందో దానికి అప్లై చేయడానికి కూడా 25/2/2025 లోపు మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకి చూడండి ఈ జాబ్స్కి సంబంధించి ద పొజిషన్స్ ఈజ్ ప్యూర్లీ టెంపరరీ. ప్లీజ్ ఎన్క్లోజ్ ఏ బ్రీఫ్ రెజ్యూమ్, కరిక్యులం విటా, బయోడేటా అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫామ్ అన్నారు. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మన యొక్క రెజ్యూమ్ అనేది మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ అండ్ ఆల్సో ఇంటిమేటెడ్ త్రూ ఈమెయిల్ ఆర్ ఫోన్. ఎవరైతే మనం అందరూ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళందరికీ కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మెయిల్ లేదా ఫోన్ చేసి మేము చెప్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో విల్ హ్యావ్ టు అటెండ్ అండ్ ఇంటర్వ్యూ. ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ట్రావెల్ అలవెన్స్ కానీ డేర్నెస్ అలవెన్స్ అని కానీ మేము పే చేయము, మీ ఓన్ ఎక్స్పెన్సెస్తోనే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి పీడిఎఫ్ వచ్చి ఇది ఫీల్డ్కి సంబంధించినట్టు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించింది. అండ్ రెండవది వచ్చి మనకి రీసెర్చ్ అసోసియేట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ అప్లికేషన్. సో, ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో చూసుకొని దాన్ని ఫిల్ చేయండి. ఇక్కడ అన్నీ కూడా మన బేసిక్ డీటెయిల్సే. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్ మేలా ఫిమేలా, మెరిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా, కేటగిరీ ఓసీనా ఓబీసీనా ఎస్సీ ఎస్టీనా, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ ఫోన్ నెంబరు, మన యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి 10th, బోర్డు ఎక్కడ చదివాము, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, ఏ క్లాస్లో మీరు పాస్ అయ్యారు, ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా, పర్సంటేజ్ ఎంత. సేమ్ అలాగే ఇంటర్మీడియట్ కూడా బోర్డు ఏంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, క్లాస్ ఏంటి, పర్సంటేజ్ ఎంత. అలాగే బీఎస్సీ కానీ బీఏ కానీ బీటెక్ కానీ ఇలా ఏదైతే మీ క్వాలిఫికేషన్స్ ఉంటాయో దానికి సంబంధించి మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట. అలాగే గేట్లో కానీ నీట్లో కానీ ఐసీఎంఆర్ కానీ డీబీటీ ఎస్ఆర్ఎఫ్ స్కోర్ ఎర్న్డ్ కానీ క్వాలిఫైడ్ కానీ అయింటే దానికి సంబంధించిన వివరాలు రాయవచ్చు. అలాగే రీసెర్చ్లో కానీ ఇండస్ట్రియల్ కానీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ రాసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఏమైనా మీరు పబ్లికేషన్స్ కానీ కాన్ఫరెన్స్లు కానీ వర్క్షాప్ కానీ పార్టిసిపేట్ చేస్తుంటే దానికి సంబంధించిన వివరాలు రాయవచ్చు. ఇంకా రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా రాయాలంటే దానికి సంబంధించి ఇక్కడ రాసి డిక్లరేషన్ చదువుకొని మీ యొక్క పేరు సిగ్నేచర్ ఇక్కడ చేసి డేట్ వేసి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రెడీ చేసుకొని దాంతోపాటుగా మీ యొక్క బయోడేటా లేదా రెజ్యూమ్ లేదా కరికులం వీటా ఏదైనా ఒకటే కదా, సో దానితో పాటు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈమెయిల్ దేనికి పంపించాలి, vrdevi@nitw.ac.in ఈ యొక్క ఈమెయిల్ ఐడికి మీ యొక్క అప్లికేషన్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.